పరిపాలన అంటే మోడీకేం తెలుసు దగ్గర నుంచి, మాదచ్చొద్దు లాంటి విమర్శల దగ్గర నుంచి, టీలు అమ్ముకునే స్టేజి అన్నటువంటి దగ్గర నుంచి, మోడీ భార్యతో సహా విమర్శించినటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు కూటమిగా జట్టు కట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఒకళ్ళనొకళ్ళు ప్రశంసించుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు మోడీని భారీగా ప్రశంసలతో ముంచెత్తారు. ఒక ప్రైవేట్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. త్వరలో జరబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ అధికార కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని చెప్పారు. బీహార్కి చంద్రబాబు వెళ్ళబోతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సామాన్యుల సాధికారత లక్ష్యంగా సంస్కరణలు తీసుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎన్నికల హామీ సూపర్ సిక్స్ని విజయవంతంగా అమలు చేసింది. భారత్లో ఎంతో ఆసక్తిని కలిగించే అంశాలు చోటు చేసుకుని ప్రధాని మోడీ 2000 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఎన్నికల్లో విజయం సాధిస్తూనే ఉంటారు. గతంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 11 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్నారు. మరో 4 ఏళ్ల పాటు ఆయనే ఉంటారు. ఈ దశాబ్దం మోడీదే అంటూ అంటే ఆటోమేటిక్గా ఇది భారతీయులదే అంటూ చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణ మీద కూడా మాట్లాడారు. వాటి వల్ల ప్రజల సేవింగ్స్ పెరుగుతున్నాయి. ఎంఎస్ఎంఈ రంగం, ఇతర వ్యాపారవేత్తలు సంతోషంగా ఉన్నారు. ఏ దేశ తలసరి ఆదాయంలోనైనా ఆ దేశంలో నివసించే భారతీయుల ఆధిపత్యం అని ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో కూడా ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా ఆ విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు.